ఉందా? నేను పిలిస్తే ఇప్పుడే నాతో వచ్చేస్తుంది. నేను చంపి తెచ్చుకుంటా. ఎక్కడ శ్రీదేవి? పిలిస్తే వచ్చేస్తున్నారా? వెళ్ళి పిల్లరా. శ్రీదేవి ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసారా? పంతులు లేకుండా పెళ్ళి అయిపోయింది. పూలు లేకుండా స్వాప్నం ఏం బాగుంటుంది? తీసుకో తీసుకో. నువ్వు పక్క నుంచి వెళ్తున్నప్పుడు నీ మీద వచ్చే వాసనకి నాకు మెంటలెక్కిపోయి తెలుసా? చైతి చైతిరా. నన్నే కొడతావా? శ్రీదేవి శ్రీదేవి తగ్గియండి. అయ్యో రక్తం ఏంటండి? ఏమైంది అంటు గారు? ఏమైందండి? అల్లుడా గొప్ప కొందలే. కులంతో కూడితో కాపురం చేసి వచ్చిన దాన్ని నీ పరువు కోసం నేను పెళ్లి చేసుకుంటే ఇదే నాకు దక్కిన మర్యాద. ఎందుకలా తయారయ్యావు? ఇంటి పరువు బజార్లో పెట్టావు కదే. పరువు పరువు అని ఇద్దరు గుండెలు బాధేసుకుంటున్నారు. ఏంటది? 4 గోడల మధ్య 4 మనుషుల మధ్య నాకు పెళ్లి చేస్తే నేను నీకు పెళ్ళానైపోతానా? నేను శ్రీదేవిని, సోడాల శ్రీదేవిని, సూరిబాబు పెళ్ళాన్ని. అర్థమవుతుందా? నా గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేవు. ఈ మందెట్టో మాకెట్టో నాతో పడుకున్నావనుకో, నేను నీతో పడుకున్నట్టు కాదు, సూరిబాబుతోనే పడుకున్నట్టు. ఆడెప్పుడు జైలు నుంచి వస్తే అప్పుడు ఆడితో పోతాను. పరువు పెద్ద మనిషి అనే కదా నీ మాట చెల్లి మా నాన్న కట్టబెట్టాడు. రేపటి నుంచి రోడ్డు మీద సరదాగా కనిపించి ఏ మగాడినైనా పిలిపించుకుంటాను. వాళ్ళ వయసుతో నాకు పని లేదు, మగాడైతే చాలు. కాశీగాడి కరెంట్ లేదురా, అందుకే ఆడి పెళ్ళం ఊళ్ళో ఏ మగాడిని వదలట్లేదని జనాలు చెవులు కొరుక్కోవాలి. అదే నిన్ను కేసే శిక్ష. మధ్యలో నాకు పిచ్చెక్కిందనుకో, ఏ రాత్రో నీ కాళ్ళ మధ్యన రా ఎత్తి నిన్ను చంపి నా సూరిబాబుతోనే వెళ్ళి జైల్లో కూర్చుంటాను. రా ముట్టుకో, రా ముట్టుకో. నేను మాట్లాడతానండి, నేను మాట్లాడతాను. అది పరిదగించింది, మన చేయి దాటిపోయింది. ఎన్నో కదా దాని బజారు మాటలు. బరువు కులం కుటుంబం అని ఓ ఇదైపోవడం కాదు. చూసుకో మరి, ఆడొచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా దాస్తావో దాని చేత నేనే దాని మొగుడిని అనిపించి మా ఇంటికి తెచ్చి అప్పచెప్తావు. ఆలోచించుకొని చెప్పు. వెళ్తున్నాను. నువ్వు బట్టలు
చెప్పి నడి బజార్లో నిలబెట్టావు కదే. నేనే తప్పు చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నీకు పెళ్ళైందే. నాకెప్పుడో పెళ్ళైంది. నన్ను వదులుకుంటావో లేదా కాశీగా నల్లుడు అనుకుని నీ పరువు వదులుకుంటావో నీ ఇష్టం. భోంచేసిందా? నేను బాగా ఆలోచించాను. ఇదంతా మనకు సరిపడదు. నువ్వు మనసు పెడితే ఈ పెళ్లి నిలబడుతుంది. మనమందరం సంతోషంగా ఉంటాం. నేను మనసు చంపుకోలేను. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ఇదంతా తప్పేనమ్మా. నీకిప్పుడు పెళ్ళైపోయింది. ఇది మన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం. మనసులో ఒకరిని పెట్టుకొని బయటికి ఇంకొకరితో కాపురం చేయడం కన్నా పెద్ద తప్పు ఇంకేముంటుంది నాన్న? తప్పు రేటు కాదు, పద్ధతులు ఉంటాయి కదా. జనం ఏమనుకుంటారు కూడా ఆలోచించాలి కదా. మాది చిన్న పెద్ద కులం గోత్రం అని ఆలోచించే జనరేషన్ కాదు నాన్న. మనసులు కలిసాయా, మనుషులు కలిసి ఉండగలరా అనేదే మాకు ముఖ్యం. ఎప్పుడూ రాయించిన బోర్డు ఇంకా మార్చకుండా కొట్టును అలాగే నడుపుతున్నాం నాన్న. బయట ఫ్లెక్సీలు వచ్చేసాయి, ప్రపంచం పరిగెడుతోంది. ఇప్పుడు ఎవరిని పట్టించుకునే టైం లేదు నాన్న. కాలం మారచ్చు, కొన్ని మారవు. నేను మారలేనమ్మా. సగం జీవితం అయిపోయిన నువ్వే మారనంటున్నావు. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను నాన్న. నేను మారను. వినమ్మా, నాన్న చెప్తున్నారు కదా. నువ్వు ఇలా మొండికేస్తే కాశీ గారికి ఏం సమాధానం చెప్పాలి చెప్పు? ఇది మా కుటుంబ సమస్య. ఇది మీ కుటుంబ సమస్య కాదు, మన కుల సమస్య. పిల్ల ఇల్లు దాటిపోయినప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. మన చెయ్యి దాటిపోయింది. ఇక నీ ఇష్టం. చెయ్యి దాటిపోయిందని మనం చెయ్యి వదిలేలేం కదా. ఒక్క కూతురు, నా జీవితం నా ఇష్టమని కరాఖండిగా చెప్పాక మనమేదా దారికి వెళ్ళిపోవాలి. సరేనమ్మా, నీకు పెళ్లి చేస్తే సర్దుకుంటుంది అనుకున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను కాదని చేయడానికే ఉంది. నీ పట్టు నాకు తెలుసు కదా. లే, భోంచేద్దాం. నాన్న, సూర్యబాబు చాలా మంచోడు నాన్న. నాకు తెలుసమ్మా. ముందు భోంచేద్దాం పదా. మిగతా విషయాలు పొద్దునే మాట్లాడుకుందాం.